వెల్కమ్ టు అగ్మాక్స్. ప్రపంచవ్యాప్తంగా ఆహారం మరియు మాంసం కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా గొర్రెలు మరియు మేకల పెంపకం రైతుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. వీటిని ప్రధానంగా మాంసం, ఉన్ని, పాలు మరియు చర్మం కోసం ఎక్కువగా పెంచుతున్నారు. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక స్థానిక గొర్రె జాతులు అభివృద్ధి చెందాయి. ప్రతి జాతికి తన ప్రత్యేక లక్షణాలు, ఉత్పత్తి సామర్థ్యాలు మరియు పశుపాలనా విధానాలతో వ్యవసాయ రంగంలో ఇవి ప్రత్యేక గుర్తింపును పొందాయి. వివిధ రాష్ట్రాలలోని రైతులు తమ ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఈ గొర్రెలను పెంచి వీటిని తమ ఆదాయ వనరుగా ఉపయోగిస్తున్నారు. ఈ జాతులలో దక్కని, చెన్నై రెడ్, మార్వారి, మాండ్య, గడ్డివాడే, వెంబూరు, నెల్లూరు వంటి గొర్రెలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ గొర్రెల జాతుల గురించి వివరంగా తెలుసుకుందాం. దక్కని జాతి గొర్రెలను భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తృతంగా పెంచుతున్నారు. తెలంగాణలో వీటిని నల్ల గొర్రెలు అని పిలుస్తారు. సాధారణంగా ఇవి నలుపు లేదా నలుపు తెలుపు మిశ్రమ రంగులో ఉండి ప్రతి గొర్రె సంవత్సరానికి సుమారుగా 4.54 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఉన్ని తక్కువ నాణ్యతతో ఉండటం వల్ల కంబళి వంటి రఫ్ బ్లాంకెట్ల తయారీకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇక నెల్లూరు జాతి గొర్రెలు భారతదేశంలో మాంసం ఉత్పత్తికి అత్యంత ప్రజాదరణ పొందిన గొర్రె జాతుల్లో ఒకటి. వీటిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు జిల్లాల్లో ఎక్కువగా పెంచుతారు. వీటికి పొడవాటి చెవులు, చిన్న తోక ఉండి ఆడగొర్రెలు కొమ్ములు లేకుండా ఉంటాయి. వీటిని భారతదేశంలోని ఇతర గొర్రె జాతులతో పోలిస్తే అత్యంత ఎత్తుగా ఉండి శరీర పొడవు సుమారు 68 సెంటీమీటర్లు, ఎత్తు 76 సెంటీమీటర్లు ఉంటుంది. మగ గొర్రెలు సుమారు 36 కిలోల వరకు, ఆడగొర్రెలు సుమారు 28 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఎండ మరియు నీటి కొరత వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఇవి బాగా తట్టుకుంటాయి. అదనంగా ఈ జాతి గొర్రెలకు రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రధానంగా 3 రంగుల్లో ఉంటాయి. మొదటిది పల్ల. ఇది పూర్తిగా తెలుపు లేదా తేలికపాటి మట్టి రంగులో ఉంటుంది. ఇక రెండవది జోడిపి. ఇందులో ముఖం, కంటులు, నోరు చుట్టూ నలుపు మచ్చలు కనిపిస్తాయి. మూడవది డోరా. ఇది పూర్తిగా గోధుమ రంగులో ఉంటుంది. ఇక వెంబూర్ గొర్రెలను తమిళనాడులోని తూత్తుకుడి, విరుధనగర్, తిరునెల్వేలి జిల్లాల్లో ప్రధానంగా మాంసం ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు. ఈ జాతి గొర్రెలు పొడవుగా మధ్యస్థ పరిమాణంలో ఉండే శరీర నిర్మాణం కలిగి ఉండి తెలుపు రంగులో ఉంటాయి. వీటి శరీరంపై ఎర్రటి లేదా బ్రౌన్ రంగు మచ్చలు ఉంటాయి. వీటి చెవులు చిన్నగా వేలాడుతూ ఉండి తోక చిన్నగా సన్నగా ఉంటుంది. మగ గొర్రెలకు కొమ్ములు ఉంటాయి, కానీ ఆడగొర్రెలకు కొమ్ములు ఉండవు. బరువు పరంగా చూస్తే మగ వెంబూర్ గొర్రెలు సగటున 35 నుండి 38 కిలోల వరకు, ఆడగొర్రెలు సుమారుగా 28 నుండి 30 కిలోల వరకు బరువు పెరుగుతాయి. వీటి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. గడ్డి గొర్రెలు భారతదేశంలోని ఇతర పర్వత ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. వీటిని ప్రధానంగా ఉన్ని ఉత్పత్తి కోసం పెంచుతారు. వీటి ఉన్ని మృదువుగా మెరుస్తూ ఉండి సుమారు 5 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. సాధారణంగా ఈ ఉన్నిని సంవత్సరంలో 3 సార్లు ఫిబ్రవరి, జూన్ మరియు అక్టోబర్ నెలల్లో కత్తిరిస్తారు. ఒక్కో గొర్రె నుండి సగటున 1 నుండి 1.5 కిలోల వరకు ఉన్ని లభిస్తుంది. ఈ ఉన్నిని ప్రధానంగా కుళ్ళు, షాల్స్, కంబళ్ళు వంటి వస్త్రాల తయారీలో ఉపయోగిస్తారు. ఇక మాండ్య గొర్రెలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గొర్రె జాతుల్లో ఒకటి. ఇవి ఎక్కువగా కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ జాతి గొర్రెలు చిన్నగా ఉండి శరీరం తెలుపు రంగులో ఉండి కొన్నిసార్లు ముఖం తేలికపాటి మట్టి రంగును కలిగి ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో మెడ వరకు విస్తరించి ఉంటుంది. వీటి చెవులు పొడవుగా, తోక చిన్నగా సన్నగా ఉండి కొమ్ములు లేకుండా ఉంటుంది. మగ గొర్రెలు సాధారణంగా 35 కిలోల బరువు ఉండగా ఆడగొర్రెలు సుమారుగా 25 కిలోల బరువు ఉంటాయి. భారతదేశంలోని ఇతర గొర్రెల జాతితో పోలిస్తే ఈ జాతి రుచికరమైన మాంసాన్ని ఉత్పత్తి చేయటంలో ప్రసిద్ధి చెందింది. ఇక మార్వారి గొర్రెల జాతికి పొడవాటి కాళ్ళు, నల్లటి ముఖం మరియు ప్రముఖమైన ముక్కు, తోక సూటిగా మరియు పొట్టిగా ఉంటుంది. ఈ జాతిని ప్రధానంగా జోధ్పూర్ మరియు రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతాల్లో పెంచుతారు. ఇవి మధ్యస్థ పరిమాణంలో ఉండి మగ గొర్రె సగటున 31 కిలోల బరువు, ఆడగొర్రె సుమారుగా 26 కిలోల బరువు పెరుగుతాయి. వీటి శరీరం తెలుపు రంగులో ఉండి నోటి భాగం లేదా మెడ దిగువన భాగం నల్లగా ఉంటుంది. మగ, ఆడ గొర్రెలకు రెండింటికి కొమ్ములుండవు.
పుట్టిన పిల్లలు సుమారుగా 3 కేజీల బరువు ఉండి 12 నెలల్లో సుమారుగా 23 నుండి 25 కేజీల వరకు పెరుగుతాయి. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక గొర్రె నుండి సగటున 0.9 నుండి 1.8 కిలోల వరకు ఉన్ని లభిస్తుంది. ఇక ఆఖరిది చెన్నై రెడ్ లేదా మెడ్రాస్ రెడ్. ఈ జాతి గొర్రెల్ని తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, విల్లుపురం, తిరువన్నామలై, తిరువల్లూరు వంటి వివిధ ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు. వీటి శరీరం మధ్యస్థ పరిమాణంలో ఉండి ట్యాన్ నుంచి డార్క్ బ్రౌన్ రంగులో ఉంటుంది. వీటి చెవులు పొడవుగా ఉండి తలపై లేదా తలవంక మధ్య తెల్లటి గుర్తులు ఉంటాయి. మగ గొర్రెలకు కొమ్ములుంటాయి, కానీ ఆడవాటికి సాధారణంగా కొమ్ములుండవు. పుట్టిన గొర్రె పిల్లల సగటు బరువు 2.8 కిలోలుగా ఉండి 1 సంవత్సరం వయస్సులో మగ గొర్రెల బరువు సుమారుగా 24 నుండి 26 కిలోల వరకు, ఆడగొర్రెల బరువు సుమారుగా 23 కిలోల వరకు పెరుగుతుంది. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకుంటాయి. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, దక్కనీ గొర్రెలను భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విస్తృతంగా పెంచుతారు. ఇవి నలుపు లేదా నలుపు తెలుపు మిశ్రమ రంగులో ఉండి ప్రతి గొర్రె సంవత్సరానికి సుమారుగా 4.54 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలను భారతదేశంలోని ఇతర గొర్రె జాతులతో పోలిస్తే అత్యంత ఎత్తుగా ఉండి శరీర పొడవు సుమారుగా 68 సెంటీమీటర్ల ఎత్తు, 76 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇవి ఎండ మరియు నీటి కొరత వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకుంటాయి. వెంబూర్ గొర్రెలను తమిళనాడులోని తూత్తుకుడి, విరుధనగర్, తిరునెల్వేలి జిల్లాల్లో ప్రధానంగా మాంసం ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు. గడ్డి గొర్రెలను ప్రధానంగా ఉన్ని ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు. ఒక్కో గొర్రె నుండి సగటున 1 నుండి 1.5 కిలోల వరకు ఉన్ని లభిస్తుంది. మాండ్యా గొర్రెలు భారతదేశంలోని ఇతర గొర్రె జాతులతో పోలిస్తే రుచికరమైన మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందే. మార్వారీ గొర్రెలను ప్రధానంగా జోధ్పూర్ మరియు రాజస్థాన్లోని జైపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతారు. ఒక్కో గొర్రె నుండి సగటున 0.9 నుండి 1.8 కిలోల వరకు ఉన్ని లభిస్తుంది. చెన్నై రెడ్ లేదా మెడ్రాస్ రెడ్ జాతి గొర్రెల్ని తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, విల్లుపురం, తిరువన్నామలై, తిరువల్లూరు వంటి వివిధ ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తి కోసం ఎక్కువగా పెంచుతారు.